అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో చివరికొస్తూ ఉన్నాము. పూర్వ సఖుడి కథ నడుస్తూ ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, మన ప్రాచీన బర్హి ఉన్నాడు. కర్మలు చేస్తూ ఇంకా పూర్తిగా అందులోనే మునిగి ఉన్నాడు. దానివల్ల మోక్షం లేదు అని ఆయనకి తెలియట్లేదు కాబట్టి, కర్మల వల్ల జ్ఞానం కలగదు. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. వీడికి కొంచెమైనా సరే జ్ఞానం కలిగే విధంగా, జ్ఞానం కోసం కనీసం తపించే విధంగా ఉపదేశం చేయాలి అని నారదుల వారొచ్చి చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, జ్ఞానాన్ని యాక్చువల్‌గా తత్వతః యదార్థంగా చెప్తే ఉన్నది ఉన్నట్టు, ఆ పదార్థాన్ని పట్టుకోగలడో లేడో ప్రాచీన బర్హి అటువైపు లేదు. ఆయన మనసు మొత్తం ప్రపంచం వైపుకి తిరుగుంది గాబట్టి, ఆ పదార్థాన్ని పట్టుకోవడం కోసం ఒక పాత్రను కల్పించి పురంజనుడు అని చెప్తూ వచ్చారు. అయితే ఆ కథ కూడా అర్థం కాలేదు మన ప్రాచీన బర్హికి. అంతగా అజ్ఞానంలో, నిబిడాంధకారంలో కూరుకుని ఉండే ఆ సమయంలో పాపము. అందుకని ఆయనకి మన నారదుల వారే డీకోడింగ్ చేసి చూపిస్తూ వస్తూ చివరికి ఆయన ఏం చెప్పారంటే, కాబట్టి ఇంతకీ నేను చెప్తున్నదేదో గాదు, అది నువ్వే. నువ్వు ఆ విషయం తెలుసుకున్నావంటే ఆది భౌతికం, ఆది దైవికం కూడా ఆధ్యాత్మికమైపోవాలి. ఆ స్థితిలో నువ్వు ఉండిపోవాలి. అప్పుడు ఓ విద్వాంసుడా! నువ్వే గురుడు, నువ్వే హరి. నేను గురువుగా ఉండి నీకు భగవత్ తత్వాన్ని ఉపదేశం చేశాననుకుంటున్నావు గానీ, నువ్వు ఓ ప్రాచీన బర్హి, నేను ఆ భగవంతుడు, ఇవి 3గా కనిపిస్తున్నది ఒక్క తత్వము అని చెప్పి ఆయన ఉపదేశాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఇంకప్పుడు మన ప్రాచీన బర్హి గురువుగారితో, నారదుల వారితో ఏమంటున్నాడంటే, మునివరా! భగవంతుండవు అనుపమ విజ్ఞాన నిధివి అనదగు నీ చేతను వివరింపగా తగి ఎనసిన ఈ ఆత్మతత్వము ఇటు నా చేతన్ శృతంబు విచారితంబును అయ్యెను. ఓ మునివరా! గురువుగారు, భగవంతుడివి నువ్వు అనుపమానమైన, ఉపమ అంటే సామ్యము, పోలిక చెప్పడానికి వీలు లేకుండా సాటి రాని విజ్ఞాన ఖనివై ఉన్నావు నువ్వు. అటువంటి నీ చేత నువ్వు ఇంత చక్కగా నాకు వివరించి చెప్పావు. నాకర్థమయ్యే విధంగా, నా బుద్ధి పట్టుకునే విధంగా. పురంజనుడినై నేను ఎట్లా ప్రమదలతో కూడి సంసారంలోనే ఉండి, ఆత్మకు దూరమై, నాకు నేను దూరమై, అనాత్మలకు దగ్గరై ఏ విధంగా జారిపోయాను అని ఇంతగా నువ్వు వివరించి చెప్తే, దానివల్ల నువ్వు చెప్పిన ఈ ఆత్మతత్వము, ఆత్మ అన్నదేదున్నదో అది తత్వం అని నువ్వు చెప్పావు నాకు. తత్ ఏదున్నదో అది త్వమసి అని, తత్వమసి అని చెప్తే, ఆ నువ్వు చెప్పిన ఉపదేశం నా చేత శృతమయ్యింది. నేను శ్రవణం చేశాను. అయితే గురువుగారు, నువ్వు చెప్తూ ఉన్న సమయంలో శ్రవణం చేస్తూనే నేను విచారణ కూడా చేశాను. మననం కూడా చేశాను. నువ్వు చెప్తూ ఉన్న సమయంలోనే శ్రవణంతో పాటు నేను మననం కూడా చేశాను. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే, ఇంతవరకు నాకెందుకు తెలియలేదు. నువ్వు చెప్తూ ఉండగానే నేను ఆలోచన చేసుకోగలిగానంటే, ఇంతకాలము నాకెందుకు అర్థం కాలేదని కూడా నేను ఆలోచన చేసుకున్నాను. నాకేమనిపించిందంటే, కర్మనిష్ఠులగు ఉపాధ్యాయులైన వారు ఈ ఆత్మతత్వమును ఎరుగరు. ఒకవేళ ఎరింగిరేని ఉపదేశింపకుందురా? నాకు ఉపాధ్యాయులు, నాకు ఇంతకాలం వేదాలన్నీ నేర్పించి అందులో ఉన్నవన్నీ ఆచరింపచేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, నా టీచర్స్, వాళ్ళందరికీ కూడా కర్మనిష్టనే ఉన్నట్టుగా ఉన్నది. వాళ్ళందరూ గూడా కర్మనిష్టలోనే ఉన్నట్టున్నారు. వాళ్లకు ఈ జ్ఞాననిష్ట లేదు గాబట్టి ఆత్మతత్వం అర్థం గాలేదో ఏమోనండి. వాళ్ళకే తెలీదో ఏమో. ఒకవేళ వాళ్ళకి అర్థమైతే నాకు ఉపదేశించకుండా ఉంటారా? ఇక్కడ ఎరింగిరేని ఉపదేశింపరు అని ఉన్నది. కానీ
తెలిస్తే చెప్పకుండా ఉంటారు అనేదో ఉన్నది. కానీ మూలంలో ఒకవేళ వాళ్ళకి తెలిస్తే నాకు చెప్పకుండా ఉంటారా అనున్నది. వాళ్ళకి తెలీదేమోనండి. వాళ్ళకర్థం కాలేదేమో. కాబట్టి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. మీరు చెప్తే నేను పట్టుకున్నాను. కావున తత్కృతంబైన మహా సంశయము నీ చేత నివృత్తంబయ్యెను. దానివల్ల ఆత్మ గురించి, ఈ అనాత్మ లక్షణమైన కర్మల గురించి నాకున్న ఎన్నో అనుమానాలు తీరిపోయాయండి. కానీ ఇంకొక ఫైనల్ క్వెషన్ మిగిలున్నది గురువుగారు అని ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. అనగాత్మ ఏమిటి యందు ఈ ఇంద్రియ వృత్తులు తగ ప్రవర్తింపకుండుటను చేసి ఋషులైనన్ ఘనముగా మోహింతురో అట్టి అర్థమునందు ఆత్మ సంశయము కలుగుచున్నది. అది ఎట్టిదనినా పురుషుడు ఏ ఏ దేహమునను చేసి కర్మములు చేసి తత్కాయంబున ఈ లోకమందునే విడిచి తాను అన్యదేహము అర్థితో ఘటించి లోకాంతరమును పొంది తత్కర్మ ఫలమును పొందును అనుచు ప్రకటముగా వేదవేత్తలు పరుకుచుందురు అన్నన్ అది ఎట్లు వినను ఉపపన్నమగునండి. దాన్ని ఎట్లా నేను నమ్మాలి? నాకు ఒక క్వెషన్ ఉన్నది. మీరు ఆత్మతత్వం గురించి చెప్పారు. దాని గురించి అసలు అనుమానం లేదు. అది చాలా క్లియర్‌గా ఉందండి. నాకు అర్థమైంది. కానీ అనాత్మల గురించి కర్మనిష్ఠులైన నా ఉపాధ్యాయులు, నా టీచర్స్ నాకు ఇంతవరకు చెప్తూ ఉన్న విషయాలు విన్నాను, నమ్మాను. అయితే ఇప్పుడు మొదటిసారి వాటి గురించి ఒక క్వెషన్ వస్తున్నది నాకు. కొంచెం క్లారిఫై చేస్తావా గురువుగారు? ఓ అనఘాత్మ, ఏమిటయందు, ఎందుకని, దేనివల్ల, దేనివల్ల ఈ ఇంద్రియ వృత్తుల్లో కూడా ప్రవర్తించకుండా జితేంద్రియులై ఉంటారు పాపం ఋషులు. మామూలు మనుషుల్ని నాలాంటి వాళ్ళని పక్కన పెట్టండి గురుగారు. పాపం ఋషులు, జితేంద్రియులు, ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆపేశారు. ఇంద్రియాలన్నింటినీ తిరోధానం చేశారు. ఆ రకంగా ఉన్నవాళ్ళు కూడా ఇంత ఘనంగా మోహింపబడతారు. ద్వితీయమున్నదనుకుంటారు. అనాత్మ జగత్తు ఇంకా ఉన్నదనుకుంటారు ఎందుకండి? మామూలు వాళ్ళు గాదు. ఋషులు గూడా ద్వైతాన్ని ఎందుకింకా నమ్ముతారండి? బాగా చదువుకున్న వాళ్ళు, వైరాగ్యం కలిగిన వాళ్ళు, ఇంద్రియ వ్యాపారాలు, ఇంద్రియ వృత్తులన్నీ ఆపేసిన వాళ్ళు. అయినా కూడా వాళ్ళకెందుకు అర్థం కాదండి? వాళ్ళు కూడా ఇట్లా మోహంలో ఎందుకుంటారు? ఈ అర్థంలో ఏ పరమార్థం ఉన్నదో, దాని గురించి వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. పోనీ ఇప్పుడు నాకర్థం కావట్లేదంటే, సరే నేను అజ్ఞానిని, కర్మల్లో ఉన్నాను. మరి నా గురువులకెందుకు అర్థం కాలేదు ఇంతకాలం అంటే, ప్రాబబ్లీ వాళ్ళు కూడా కర్మల్లోనే ఉన్నారేమో సరే. అసలు ఋషులున్నారు కదండీ! వాళ్ళకి గూడా ఈ మోహమెందుకు? అని ఆత్మలో నా మనసులో ఈ సంశయం కలుగుతున్నదండి. ఏ కారణానికి ప్రతి వాళ్ళకి ఇంత మోహమండి. ఇంత మోహము. వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. ప్రతి వాడికి ఎందుకింత మోహము? నా క్వెషన్ ఏంటంటే, సరే మోహం ఎందుకు కలుగుతుందని అడిగాను గదా! దీన్ని ఇంకా కొంచెం అడుగుతాను. అసలు నేను ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానని చెప్తాను విను. అదెట్టిదనినను. పురుషుడున్నాడనుకోండి. వాడు ఏ ఏ దేహాల్లో ఏ ఏ కర్మలు జేసుకున్నాడో, ఆయా దేహాలతో వాడు ఆ కర్మలు అనుభవించాలి కదా! ఇప్పుడు నేనున్నాను గదా! ప్రాచీన బర్హి. నేను ఈ ప్రాచీన బర్హిగా ఉండి ఏవో కర్మలు జేసుకుంటే, వాటికి ఏవో ఫలితాలు కలగాలి కదా! అయితే ప్రాచీన బర్హి అన్న దేహం ఉండదు గదా! నేను ఈ దేహాన్ని వదిలిపెట్టి, ఈ కాయాన్ని ఈ లోకంలోనే వదిలిపెట్టి, అన్య దేహాన్ని వేరే దేహాన్ని తీసుకుని, అర్థితో ఘటించి దాన్ని పుచ్చుకుని, లోకాంతరంలో వేరే లోకాల్లో మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ చేసిన ఈ కర్మ ఫలాలను పొందుతూ ఉంటాను అని వేదవేత్తలు, వేదాన్ని చదువుకున్న వాళ్ళు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ప్రకటంగా క్లియర్‌గా చెప్తూ ఉంటారు. వాళ్ళేమంటారంటే, ఇదిగో నువ్వు కర్మలు చేశావనుకో, పుణ్య కర్మలు చేశావనుకో, నీకు దివ్యమైన దేహాలు కలుగుతాయి. వాటితో నువ్వు దివ్య లోకాలకు వెళ్తావు. అక్కడ దేవభోగాలు అనుభవిస్తావు. స్వర్గ సుఖాలన్నీ పొందుతావు. ఒకవేళ నువ్వు పాప కర్మలు చేశావనుకో, దానితో నువ్వు యాతనా దేహాలు పొందుతావు. నరకాది లోకాలకెళ్తావు.
అక్కడ చాలా కష్టాలు, నరక బాధలు, నరక యాతనలు అనుభవిస్తావు అని చెప్తారు కదండీ! చాలా క్లియర్‌గా చెప్తారు. చాలా క్లియర్‌గా నువ్వు ఇక్కడ పుణ్యకర్మలు చేశావంటే దివ్య దేహంతో మంచి ఫలితాలను అనుభవిస్తావు. సుఖాలనుభవిస్తావు. నువ్వు పాపాలు చేశావంటే యాతనా దేహాలతో చెడు ఫలితాలను నువ్వు చేసిన పాపకర్మలకు చెడు ఫలితాలను, దుఃఖాలను అనుభవిస్తావు. నరక యాతనలు అనుభవిస్తావు అని చెప్తారు కదండీ! ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే గురుగారు, అది ఎట్లా ఉపపన్నమగును? అదెట్లా పనిచేస్తుందండి? దాన్నెట్లా అర్థం జేసుకోవాలి? అదెట్లా కుదురుతుంది? ఎందుకు అంటే, నేను ఈ దేహంతోటి కర్మలు చేసి, ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి పోయిన తర్వాత, ఈ దేహమే లేనప్పుడు దేనితోటండి నేను వాటి ఫలితాలను అనుభవించడము? వేరే దేహాలొస్తాయంటే, ఆ వేరే దేహాలతో వేరే కర్మలు చేసుకుంటాను కదా! ఇప్పుడు నేను ఈ దేహంతో ఉద్యోగం చేశానంటే నాకు జీతమొస్తే, ఈ దేహంతో ఆ జీతం బెట్టుకొని ఏవో కొనుక్కొని సుఖాలనుభవిస్తాను కదా! అట్లాంటిది నేను ఈ దేహంలో ఏవో పుణ్యాలు చేస్తే వేరే దేహంతో దాని ఫలితం ఎట్లా అనుభవిస్తాను? ఈ దేహంతో పాపకర్మలు చేస్తే వేరే దేహంతో దాని వల్ల కలిగే దుఃఖాలనెట్లా అనుభవిస్తాను? ఈ దేహం లేదు గదండీ! ఈ దేహం లేదు గదా! వేరే దేహం తెచ్చుకుంటే ఆ దేహంతో చేసుకోవాలి గదా! అది నా క్వెషన్. ఈ క్వెషన్ నాకెప్పుడూ ఉండేది. నా గురువులు పాపం వేదవేత్తలు వాళ్ళు చెప్పారు ఈ విషయం. నేను నమ్మాను ఇన్నాళ్ళు. అయిండొచ్చులే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, మరి ఈ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టి పోతే ఏ దేహంతోటి నేను వాటినే అనుభవిస్తున్నాను? దేహం మారిపోతే కర్మలవన్నీ మారిపోతాయి గదా! అదీనుగాక ఆచరితంబైన కర్మంబు తత్క్షణంబే వినష్టంబగుటం జేసి దేహాంతరంబున లోకాంతరగామి అయిన ఫలంబు ఎట్లు అనుభవిస్తూ ఉంటాడు? వాడికి ఎట్లా సంభవిస్తాయి మనిషికి? వాడు ఈ కర్మల్ని ఇక్కడే ఇప్పుడు ఈ కర్మలు ఇక్కడ ఆచరిస్తూ ఉన్న సమయంలోనే ఆ కర్మ అయిపోయింది గదా! వాడు ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న కర్మలు ఏదో కర్మలు పూర్తి చేశాడు. దానివల్ల మంచో, చెడో, సుఖమో, దుఃఖమో ఇక్కడ అనుభవించాడు. అయిపోయింది గదా! దానివల్ల కలిగే పాపమో, పుణ్యమో మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి అనుభవిస్తాడు ఎందుకు? ఇప్పుడు నేను ఎవడినో ఒకడిని కొట్టాడనుకో, కొట్టడము తప్పు పని. నేను వాడిని కొడితే వాడు మళ్ళీ నన్ను కొట్టిండొచ్చు, లేదా నన్ను తిట్టిండొచ్చు, లేదా మా అమ్మ నన్ను కొట్టిండొచ్చు, లేదా పోలీసులు నన్ను ఏమైనా చేసిండొచ్చు. అవన్నీ ఇక్కడే అనుభవించేసాను గదా! దానివల్ల దుఃఖము. నేను చేసిన తప్పు పనికి దానివల్ల దుఃఖము అయిపోయింది గదా! అయినా గూడా దాని పాపం మళ్ళీ నేను అనుభవించాలి అవన్నీ ఉన్నాయంటే, ఈడ అయిపోయింది గదండీ విషయం. ఆ కర్మ దాని సబ్జెక్ట్ మ్యాటర్ క్లోజ్ అయింది గదా! అసల ఆ బాడీనే లేనప్పుడు దేనితోటండి అనుభవించేది? వీడు మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి అంతరమో, లోకాంతరగామి మళ్ళీ వేరే లోకాలకు బోయి, అక్కడేంటో ఫలితాలను పుణ్యకర్మలకు పుణ్య ఫలితాలను, పాపకర్మలకు పాప ఫలితాలను అనుభవిస్తాడని జెప్తారు. అదెట్లా సంభవిస్తుంది? అది నా క్వెషన్. ఎట్లా అనుభవిస్తాను నేను? నేను ప్రాచీన బర్హిని ఇక్కడ కర్మలు చేస్తున్నాను గదా! అట్లాంటప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ దేహమే లేనప్పుడు నేను దేనితోటి ఈ దేహంతోటున్నప్పుడు చేసిన కర్మలకు ఫలితాలను అనుభవిస్తాను. అది నాకు అనుమానమండి. మా గురువులు చెప్పలేకపోయారు. నిన్నందుకని అడుగుతున్నాను అని ఆయన చెప్పాడు. అనినన్ ప్రాచీన బర్హికి నారదుడు ఇంక ఈ క్వెషన్‌కి రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి ఆయన జవాబు చెప్తాడు చూద్దాం. నరేంద్ర స్వప్నావస్థయందు లింగ శరీరాధిష్ఠాతయైన అపురుషుడు జాగ్రత్త దేహాభిమానంబు విడిచి తాదృశంబు గాని లేదా అతాదృశంబు గాని అయిన శరీరాంతరంబు నుండి మనంబునందు సంస్కార రూపంబున అహితంబైన కర్మంబును అనుభవించుతూ ఉండే సందంబున పురుషుడే లింగ శరీరంబునందు చేసి కర్మంబును ఆచరించు ఆ తర్వాత ఆ లింగ శరీరంబున లోకాంతరాలకు గూడా వెళ్ళి దేహ విభేదంబు నొందక తత్ఫలంబును అనుభవించును. తెలుస్తున్నదా? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్. నువ్వే ఉన్నావనుకో, నువ్వు నిద్రపోతున్నావనుకో, స్వప్నావస్థలోకెళ్ళావు. స్వప్నం కలగంటున్నావు.
అక్కడ కూడా నువ్వుగానే కలగంటావు. ప్రాచీన బర్హి నువ్వు నిద్రపోతూ కలగంటూ ఉన్నప్పుడు ప్రాచీన బర్హిగానే ఆ కలగంటూ ఉంటావు. ఎట్లా? ఎట్లా అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నువ్వు ప్రాచీన బర్హివి గదా! అదే అవస్థలో ఉన్నప్పుడు ఆ దేహం మీద నీకెట్లా అభిమానం ఉన్నదో, అదే అభిమానాన్ని తీసుకొని అటువంటిది గాని కొంచెం వేరేగా ఉన్నది రకరకాల శరీరాలన్నింటిని ఎందుకంటే నువ్వు కలగంటున్న సమయంలో ఏదో పులి నీ వెంట వచ్చినట్టు, లేదా నువ్వే పులిని వేటాడినట్టు, లేదా నువ్వే ఏనుగంబారి ఎక్కినట్టు, లేదా అందరూ నిన్ను ఏదో జయజయధ్వానాలతో పొగుడుతున్నట్టు, నువ్వెవరినో సంహరించినట్టు, ఎవరో నిన్ను చంపేసినట్టు నీకిట్లాంటివన్నీ వచ్చాయనుకో. ఈ మిగిలిన దేహాలన్నీ గూడా నువ్వే గదా! నీ కలలో ఇంకెవరైనా వచ్చారా? నువ్వే గదా అన్నీ. ఆ పులి నువ్వే, సింహం నువ్వే, జింక నువ్వే, మనిషి నువ్వే, ఏనుగు నువ్వే, అన్నీ నువ్వే గదా! మొత్తమంతా నువ్వే అయ్యి, నువ్వే రకరకాల రూపాలన్నీ ధరించి, నువ్వే రకరకాలుగా ఇవన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఏవేవో అనుభవాలు పొందుతూ ఉన్నావా లేదా? అప్పుడు కూడా నువ్వు ప్రాచీన బర్హి అనుకుంటూ ఆ దేహం పైన అభిమానంతోటే వెళ్తావు గదా! నీ దేహం వచ్చిందా నీతో నీ కలలోకి రాలేదు. నీ దేహం ఇక్కడ జాగ్రత్త అవస్థలోనే ఉన్నది. దాన్నిక్కడే వదిలిపెట్టి నువ్వు స్వప్నావస్థలోకెళ్ళి మళ్ళీ అక్కడ గూడా ఇంకో దేహాన్ని తీసుకొని, రకరకాల దేహాలతో మళ్ళీ రకరకాలుగా అనుభవాలన్నీ పొందుతూ ఉన్నావా లేదా? ఎట్లా జరుగుతున్నది ఇదంతా అంటే నీ మనస్సు. నీ మనస్సే ఈ ఉపాధులన్నీ ధరిస్తుంది. నువ్వు ఇక్కడ అవస్థలో ఉన్నాను. నేను ప్రాచీన బర్హిని అనుకుంటున్నావు. స్వప్నావస్థలో ఉన్నప్పుడు గూడా నేను ప్రాచీన బర్హిని అనుకుంటావు. ఇంకేంటో అనుకుంటావు. అయితే ఆ మనస్సులోనే ఈ సంస్కారాలన్నీ ఉంటాయి. సంస్కారాలంటే ఏవి? వాసనలు అని పిలుస్తాం వాటిని. ఎప్పుడైతే నీకేవో అనుభవాలున్నాయనుకో, ఆ ఉన్న అనుభవము అప్పటికయిపోయుండొచ్చు. నువ్వొక కర్మ నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వేం చెప్పావు? కర్మ ఇక్కడికి అయిపోయింది గదండీ! దాని గురించి ఏదో ఒక అనుభవం గూడా సుఖమో, దుఃఖమో అనుభవించేసాను గదా! ఇంకా మళ్ళీ దానికే పుణ్యమో, పాపమో, ఫలం ఇంక మళ్ళీ ఇంకేముందండి? ఇంకేదో దేహాన్ని తీసుకొని ఎందుకు? ఎట్లా? ఎందుకు? ఎట్లా? నేను అనుభవించడము అని అడిగావు గదా! కరెక్ట్‌గా అడిగావు. నువ్వడిగింది కరెక్ట్. మళ్ళీ ఆలోచన చేద్దాం వెనక్కెళ్ళి. ఇది వాసనగా ఉంటుంది. ఆ కర్మ అయిపోయింది. నువ్వు ఆ పని చేసేసావు. పుణ్యకర్మో, పాపకర్మో చేసేసావు. ఆ కర్మ అయిపోయింది. ఆ సమయానికి దానివల్ల రావాల్సిన అనుభవం కూడా వచ్చేసింది. కాబట్టి ఆ క్షణం దాటిపోయింది. ఆ కర్మ జరిగిపోయింది. ఆ అనుభవం ఇంక మిగలదు. అయితే అది సంస్కారంగా మారి వాసన రూపంగా నీలోనే ఉంటుంది. ఆత్మలోనే ఉంటుంది. అదెక్కడుంటుంది? మనస్సుగా ఉండి అదే ద్వితీయము మనసే. ఉండి అదేం చేస్తుందంటే, తర్వాత కాలంలో మళ్ళీ అది స్మృతిగా, జ్ఞాపకంగా పైకి లేస్తుంది. ఆ జ్ఞాపకంగా నువ్వు మళ్ళీ అనుభవిస్తావు. నువ్వెప్పుడో ఏదో ఒక సీతాఫలం పండు తిన్నావనుకో, ఆ సమయంలో ఆ సీతాఫలం పండు తినడము అన్న కర్మ జరిగిపోయింది. దానివల్ల నీకు రావాల్సిన అనుభవం కలిగింది. ఇంకిప్పుడు ఆ కర్మ లేదు, ఆ కాలం దాటిపోయింది, ఆ అనుభవం కూడా లేదు. కానీ దాని తాలూకు జ్ఞాపకము సంస్కారంగా, వాసనగా మారి నీలోనే ఉంటుంది. అది నువ్వెప్పుడు గావాలంటే అప్పుడు మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోగానే పైకొస్తుంది స్మృతిగా. ఆ విధంగా నువ్వు మళ్ళీ దాన్ని అనుభవిస్తావు. నువ్వు 'నయాగ్రా ఫాల్స్' చూసావనుకో, దాన్ని మళ్ళీ అనుభవిస్తావు. నిన్నెవరో తిట్టారనుకో, దాన్ని మళ్ళీ ఆ అనుభవం అప్పటికయిపోయినా గూడా ఇప్పుడు మళ్ళీ నువ్వు జ్ఞాపకంగా పైకి తీసుకొనొచ్చి స్మృతిలో దాన్ని మళ్ళీ పొందుతావు. ఆ రకంగానే మనస్సులో ఆహితమై ఉన్న, నిలబడి ఉన్న కర్మలకు సంబంధించిన ఏ జ్ఞాపకాలున్నాయో అవన్నీ కూడా మళ్ళీ, మళ్ళీ అనుభవానికొస్తాయి. జాగ్రత్త అవస్థలో అయినా సరే, స్వప్నావస్థలో అయినా సరే కూడా. ఇప్పుడు దీన్నే నువ్వు నీ జన్మలకి నువ్వు చేస్తూ ఉన్న కర్మలకి కలుపుకొని చూసుకో. నువ్వు ఈ జన్మలో ఏవో కర్మలు చేశావు గదా! అయితే నీ దేహం పడిపోయుండొచ్చు. జాగ్రత్త అవస్థలో నువ్వు ఇక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో, ఆ దేహాన్ని నువ్వు ఇక్కడే వదిలిపెట్టి స్వప్నలోకంలోకి వెళ్లి, అక్కడ వేరే దేహాన్ని ధరించి, అక్కడ ఏవో కలల్లో నువ్వు అనుభవాలన్నీ పొందావు గదా! అట్లానే ఇక్కడ ఈ జన్మలో
ఏవో కర్మలు చేసినవేవున్నాయో వాటి సంస్కారాలన్నీ నీలో ఉండి, వాసనలుగా నీతో వస్తాయి. ఆ ఉపాధి మళ్ళీ అక్కడ వేరే రూపాన్ని ధరించి, వీటికి సంబంధించిన కర్మలనే చేస్తూ, మళ్ళీ దానికి సంబంధించిన అనుభవాలనే పొందుతూ ఉంటుంది. దాని పేరే లోకాంతరాలకి వెళ్ళడము. అంటే జన్మాంతరాలని అర్థం. అంటే వేరే వేరే జన్మల్లో అనర్థం. నువ్వు ఈ లింగ శరీరంతోటే కర్మలు చేస్తావు. అంటే మనసుతోటే కర్మలు చేస్తావు. మనసుతోటే అనుభవాన్ని పొందుతావు. కర్తృత్వం, భోక్తృత్వం 2 లింగ దేహానికే. అంటే నీ మనసుకే ఉంటాయి. నీ దేహానికి అంటే స్థూల దేహానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. నీ మనసు నేను ఈ పని చేస్తాను అనేది సంకల్పిస్తేనే కర్తగా ఉండి కర్మలు చేస్తుంది. ఆ తర్వాత ఆ మనసే దాని తాలూకు అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. అన్నం తింటాను అని కోరుకునేది తినడానికి కర్త అయి ఉన్నది మనసే. అదేం చేస్తుందంటే దేహాది ఇంద్రియాలన్నింటిని పెట్టుకొని స్థూల దేహాన్ని, ఇంద్రియాల్ని నోరు, చేతులు అవన్నీ బెట్టుకొని తింటూ ఉంటుంది. ఆ తర్వాత తింటూ ఉన్నది కూడా మళ్ళీ మనసే అనుభవిస్తుంది భోక్తగా. దేహం అనుభవించడం ఉండదు. దేహం తింటుందంతే. అయితే నేను తింటున్నాను అని దాని తాలూకు రుచిని, అనుభవాన్ని పొందేది మళ్ళీ మనసే. కాబట్టి లింగ దేహానికే ఉంటాయి ఇవన్నీ ఈ కర్మల్ని ఆచరించడం అవన్నీ. కాబట్టి ఆ లింగ దేహం మనస్సు వెళ్తూ ఉంటుంది. ఒక జన్మ నుంచి, ఒక జన్మ నుంచి, ఒక జన్మ నుంచి, ఒక జన్మకి మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ లింగ శరీర భంగం కానంత వరకు గూడా ఆ దేహము భేదమవ్వదు. అదే దేహము. సూక్ష్మ దేహం అదే నడుస్తూ ఉంటుంది. నువ్వు స్థూల దేహం చూసుకొని ఇది నేననుకుంటున్నావు. స్థూల దేహం నువ్వు గాదు, సూక్ష్మ దేహం నువ్వు గాదు, ఇంకివేవి అనాత్మలు నువ్వు గాదు. అది వేరే విషయం. కానీ కనీసం ఫస్ట్ స్టెప్ 1 స్థూల దేహం మాత్రమే నేను గదా! ప్రాచీన బర్హి ఇక్కడ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతే, అప్పుడు ఏ దేహం నాకొస్తుందంటే, వేరే దేహం కొత్తగా వచ్చేది లేదు. నీ మనసే ఉంది గదా! అదే ఇంకో రూపం ధరిస్తుందంతే. కాబట్టి ఆ విధంగా అదే దేహమై ఉండడం చేత, ఆ ఫలాన్ని మళ్ళీ అది ఇంకేదో రూపంలో అనుభవిస్తుంది. ఈ దేహం ఈ రూపం లేదనుకో, పోతే పోనీ అది ఇంకో రూపాన్ని ధరిస్తుంది. మళ్ళీ అటువంటి కర్మలే చేస్తూ అవే అనుభవాల్ని పొందుతూ ఉంటుందది. అదియునున్ గాక దాన ప్రతిగ్రహాదులయందు స్థూల దేహంబునకున్ కర్తృత్వంబు కలదంటివేని అహంకార మమకార యుక్తుండైన పురుషుడు మనంబునం చేసి ఏ ఏ దేహంబు పరిగ్రహించునో ఆయా దేహంబున సిద్ధంబైన కర్మంబు ఆ పురుషుడు అనుభవించును. అంటే ఎవరికైనా ఇచ్చినా, ఏదైనా పుచ్చుకున్నా ఇవన్నీ స్థూల దేహంతోటే గదా! అన్నం తినడం అని ఉన్నదనుకో, మనసు అనుభవించడం అంటే సరే గాని చెయ్యితో తీసుకొని నోట్లో పెట్టుకుంటే కడుపులోకి వెళ్ళి అది జీర్ణమవుతుంది. ఇదంతా స్థూల దేహానికి సంబంధించిన విషయం గదా! కాబట్టి కర్తృత్వం దాందే గదా అని నువ్వు అంటావేమో, కానీ కాదు. ఎదురుగా ఉంటే ఏదో మరబొమ్మలాగా కావాలంటే మనసు లేకుండా యాంత్రికంగా ప్లేట్‌లో ఉన్నదాన్ని నోట్లో పెట్టుకొని ఆటోమేటిక్‌గా నమిలి మింగొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ అనుభవం ఉండదు దానికి. అనుభవం ఒకవేళ మనసు కనెక్ట్ అయినప్పుడే. నీ మనసు అక్కడున్నప్పుడే నువ్వేం తింటున్నావో దాని గురించిన అనుభవము, ఆ అనుభవం ఉంది గాబట్టే తర్వాత దాని గురించిన జ్ఞాపకము ఉంటాయి. ఆ జ్ఞాపకం ఉన్నది గాబట్టే నువ్వు దాని తర్వాత ఎప్పుడైనా స్మరిస్తే నీకు మనసులో, స్మృతిలో గుర్తుకొస్తాయి. మనసక్కడ లేదనుకో, నువ్వేం తిన్నావో నీకు తెలియనే తెలియనప్పుడు అనుభవము లేదు, దాని గురించిన సంస్కారము ఉండదు. కాబట్టి జ్ఞాపకాలుండవు. అందుకని జ్ఞాపకం ఉండదు. మనసు వల్ల ఇదంతా జరుగుతుంది. నేను చేస్తున్నాను అని ఆ మనసే అహంకార రూపంగా ఉంటుంది. ఇది నాది అని మమకార రూపంగా ఉంటుంది. ఆ విధంగా ఉండి ఆ పురుషుడు ఆ మనసునే పెట్టుకుని, ఆ మనసుకి ఏ ఏ వాసనలు, సంస్కారాలున్నాయో దాన్ని బట్టి ఆ కోరికలు తీరడానికి మన పురంజనుడిలాగా ఏ దేహమైతే బాగుంటుందో అది చూసుకొని వాడు దాన్ని గ్రహిస్తూ ఉంటాడు. ఆ జన్మ పుచ్చుకుంటాడు. ఆయా దేహాలు పుచ్చుకున్న తర్వాత అక్కడ సిద్ధంగా ఉంటాయి వాడికి కర్మలు. వాడికి జగత్తు ఉంటుంది, ప్రమద ఉంటుంది, కర్మలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంక వాడు కూర్చొని అనుభవిస్తూ ఉంటాడు. అదే గదా నీకు చెప్పాను మొత్తం తెలుగులో కథ. సంస్కృతంలో జెప్పాను, తెలుగులో జెప్పాను. పురంజనుడున్నాడు. కోరికలున్నాయి. వాటిని
రూపంగా తీర్చుకోవచ్చని చూసుకున్నాడు. అందుకని నవద్వారాలతో ఉన్న ఒక పురం అంటే ఒక దేహాన్ని చూసుకున్నాడు. ఇది బాగుంటుందనుకున్నాడు. అందులోకి ప్రవేశించాడు. అక్కడ ప్రమద ఉన్నది, జగత్తున్నది. ప్రమదతో పాటు ఇంద్రియాలవన్నీ ఉన్నాయని నేను చెప్పిందేంటి నీకు ఇదే గదా కథ. వాడి మనసులో ఏవైనా కోరికలున్నాయంటే ఏదో ఒక దేహాన్ని దానికి తగిన విధంగా ధరిస్తాడు. అక్కడ వాడికి కర్మలు సిద్ధం. దాంతో ఆ కర్మలు చేస్తూ వాడు అనుభవాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి స్థూల దేహాలకుండవు. కర్మలు లేవు దానికి, అనుభవాలు లేవు. మనసుకుంటాయవి. ఆ మనస్సు ఉపాధి ఇక్కడ. ఆ మనస్సు నశించట్లేదు కదా! ఇప్పుడు వీడు స్థూల దేహంతోటి నువ్వు ప్రాచీన బర్హి. నువ్వు చచ్చిపోయావనుకో, నువ్వు చచ్చిపోతే గూడా నీ మనస్సు పోలేదు. అదుంది గాబట్టి ఉపాధి. మళ్ళీ ఆ మనసే వెళ్ళి, ఆ మనసులో ఏ సంస్కారాలు, కోరికలున్నాయో దానికి అనుగుణంగా ఇంకొక రూపాన్ని అదే ధరించి మళ్ళీ నీకిస్తుంది. మళ్ళీ నీకు అనుభవాల కోసం సిద్ధం. ఆ ద్వితీయమేదున్నదో మనస్సు, ఆ ఉపాధి అది ఉన్నంత వరకు నీ స్థితిలో నువ్వుండడము, అద్వితీయమైన స్థితిలో అద్వైతంలో ఉండడం కుదరదు. నువ్వు ద్వైతంలోనే ఉంటావు. అట్లు కాకున్నన్ కర్మంబు పునరుద్భవ కారణంబగుట ఉపపన్నంబు గాదు. అట్లా కాకపోతే నువ్వు చేసే కర్మల వల్ల మళ్ళీ జన్మలొస్తాయి అని చెప్పడం కుదరదు. నువ్వు చేసే కర్మలు ఆ దేహంతోటి అంటే స్థూల దేహానికే పరిమితమై ఉన్నాయి. స్థూల దేహం పోతే కర్మలు పోయాయి. ఇంక దానివల్ల ఫలితాలు లేవు అంటే నెక్స్ట్ జన్మలు కూడా రావు. సరే ఒకవేళ నెక్స్ట్ జన్మ అంటే పునర్జన్మలు మళ్ళీ నమ్మాలా? తర్వాత జన్మలు గ్యారంటీగా వస్తాయని ఎవరు ప్రూవ్ చేశారు? అని అడుగుతావేమో దానికి నేను కింద మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. కానీ ఈలోగా నీకొక కాంప్లికేషన్ ఉంటుంది ఇట్లా ఆలోచించావంటే దాని గురించి చెప్తాను విను. ధర్మం నిలబడదు. పునర్జన్మ నమ్మకపోతే, మళ్ళీ జన్మలుంటాయి అని నమ్మకపోతే, ధర్మము పూర్తిగా జారిపోతుంది. ఎందుకు? నువ్వు ఈ జన్మలో చేస్తే ఏదైనా తప్పు, దొరికిపోయావంటే దానికి శిక్ష అనుభవించావు సరిపోయింది. లేదా దొరకలేదంటే శిక్ష గూడా లేకుండా నువ్వు ఉన్నావు అంటే అక్కడికయిపోలేదు. నువ్వు చేసిన తప్పు వల్ల నీకు శిక్ష కలిగినా, కలగకపోయినా చేసిన తప్పుకు తగిన ఫలము, పాప ఫలము నువ్వు తర్వాత జన్మల్లోనైనా సరే అనుభవించాలి అని ఒకవేళ నువ్వు అనుకోలేదనుకో, అటువంటి తర్వాత జన్మలు లేనేలేవు. ఈ జన్మలో నేను తప్పులు చేసినా సరే, దొరకకుండా ఉన్నాననుకో, నేను శిక్షలు అనుభవించలేదనుకో, ఈ జన్మలో సుఖాలు అనుభవించాననుకో, అక్కడికక్కడికి అయిపోతుంది. ఈ జన్మ ముగిసిందంటే ఇంక తర్వాత జన్మలు లేవు. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళు తర్వాత జన్మ లేదంటే ఇంకా అకౌంటబిలిటీ లేదనుకోని, దానివల్ల వాళ్ళు అదే పనిగా అధర్మం చేసే అవకాశం కూడా ఉంటుంది. సరే దాన్ని పక్కన పెడదాం. ఈ జన్మలో చేసిన కర్మలకు ఫలితాలు అప్పుడే అనుభవిస్తారు. ఇంక తర్వాత ఏమీ లేదు అంటే మాత్రము, పునర్జన్మ అన్నది ఇంక నమ్మడానికి కుదరదు. పునర్జన్మ మొత్తం ఉపపన్నం కాకుండా, పనిచేయకుండా పోతుంది. కాబట్టి మన ప్రధానంబైన లింగ శరీరానికే కర్తృత్వంబు ఉపపన్నము అని మనం అనుకోవాలి. అందుకని స్థూల దేహం కాదు ప్రధానం అక్కడ. సూక్ష్మ దేహము, మనస్సు ప్రధానము. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని మనకు ఉపనిషత్తు చెప్పినట్టు మనసే ప్రధానము. ఆ ప్రధానాన్నే మళ్ళీ ప్రకృతి అంటారు. దాన్నే అవ్యక్తం అంటారు. దాన్నే మన పురంజనుడి కథలో ప్రమద అని చెప్పాను నేను. అది ప్రధానం. దాన్ని లింగదేహం అని గూడా పిలుస్తారు. దానికే ఈ కర్తృత్వాలు, దానికే మనసుంటేనే కర్మలు చేయాలన్న బుద్ధి పుడుతుంది. మనసుంటేనే అనుభవం కలుగుతుంది. జ్ఞాపకాలన్నీ ఆత్మలో అట్లా నిలబడి ఉంటాయి. తెలుస్తున్నదా? క్షితిని ఉభయేంద్రియ కర్మస్థితులు అనుభవము అందబడిన చిత్తము పగిదిన్ ధృతిన్ చిత్తవృత్తులను లక్షితమగు తత్ పూర్వదేహ కృత కర్మంబల్. ఈ భూమి మీద ఉభయ ఇంద్రియాలతో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని 10 ఇంద్రియాలతో అంటే ప్రమదతో పాటొచ్చిన స్నేహితులని చెప్పాను చూడు వాళ్ళు. దాంతో కర్మలు చేస్తూ ఉంటే దానివల్ల అనుభవాలు కలుగుతూ ఉంటాయి.
ఈ రకంగా కలిగిన అనుభవాలన్నీ మనస్సులో ఉంటాయి. ఇవన్నీ చిత్తవృత్తులుగా ఉండి, వాడి పూర్వజన్మ ఎటువంటిది అని కూడా మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాడు ఈ జన్మలో ఇట్లా ఉన్నాడంటే, పోయిన జన్మలో ఏం జేశాడో అని మనము అనుమాన ప్రమాణంతో కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలో ఇట్లా ఉన్నాము అంటే, నెక్స్ట్ జన్మలో ఎట్లా ఉంటాం? ఈ జన్మలో ఎంతసేపు డబ్బుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము, ఎంతసేపు పక్కన వాడిని హింసిస్తూ ఉన్నాము, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నామంటే, నెక్స్ట్ జన్మలో మళ్ళీ అట్లానే క్రౌర్యంతో కూడిన తమోగుణపూరితమైన జన్మలే కలుగుతాయని తెలుస్తూనే ఉన్నది గదా! ఈ జన్మలో వాడు దయతో ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు, జ్ఞానంతో ఉన్నాడు అంటే, పోయిన జన్మలో సత్వగుణంతో ఉన్నాడు అని మనకు తెలుస్తూనే ఉంటుంది గదా! పూర్వదేహకృత కర్మములు, పూర్వజన్మలో వాడు ఎటువంటి కర్మలు చేశాడో కాబట్టి ఈ జన్మలో ఇటువంటి మానసిక ప్రవృత్తులతోటి ఉన్నాడు అని మనము కనిపెడుతూనే ఉంటాం ఒక పక్కన. నీకిదే విషయం ఇంకొక రకంగా చెప్తాను పట్టు. అది ఎట్లనినన్ ఈ దేహంబునం జేసి ఏ రూపంబున, ఏ ప్రకారంబున, ఎప్పుడు, ఎచ్చట అగునో, అది అననుభూతము, అదృష్టము, అశ్రుతమునై ఉండును. అట్టిది ఒకానొక కాలంబున వాసనాశ్రయుండైన పురుషునకు తత్ అనుభవాదియుక్తంబగు పూర్వదేహంబున అనుభూతము, దృష్టము, శృతము అని విశ్వసింపుము. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఏదో ఒక విషయాన్ని అనుభవించావో, చూసావో, విన్నావో అట్లాంటిదేదైనా ఉన్నదనుకో. దాన్ని అనుసరించి, దానితో కూడి నీకు తర్వాత దేహంలో మళ్ళీ అటువంటి అనుభవాలు, అటువంటి జ్ఞాపకాలు, అటువంటివి వినడము, చూడ్డము జరుగుతూ ఉంటాయి. ఈ జన్మలో నువ్వు ఇదిగో ఈ భాగవతాలన్నీ చదువుతూ ఉన్నావు, జ్ఞానం గురించి విచారణ చేస్తున్నావు, ఆత్మ గురించి విచారణ చేస్తూ ఉన్నావు, దాని గురించే వింటూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు, ఆలోచన చేస్తున్నావంటే పోయిన జన్మలో కూడా నువ్వు ఇట్లనే చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే అటువంటి అనుభవాలకి సంబంధించినవే మళ్ళీ జ్ఞాపకాలుగా ఇక్కడ ఉండి, అవే మళ్ళీ కర్మలుగా మారి ఈ దేహంతో కూడా చేయిస్తూ ఉంటాయి అని విశ్వసింపుము, నమ్ము. నమ్ము అంతే, ఇదంతా నమ్మకమే. దానికి ప్రమాణమేమి అంటే, ప్రమాణాలు చూడ్డం కష్టం. వాటిని ఎగ్జాంపుల్స్ నిజంగా ప్రపంచంలో ఉన్న వాటితో కలిపి చూపించడం కష్టం. వీటిని విచారణతోటే నీలోనే నువ్వు ఆత్మ విచారణతో తెలుసుకోవలసే ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు రైట్ నౌ మన దక్షిణామూర్తి స్తోత్రంలో సురేశ్వర్ల వారి వ్యాఖ్యానంలో చూస్తూ వస్తూ ఉన్నాం. ఆయన రాసిచ్చిన శ్లోకాల్లో ప్రత్యభిజ్ఞ అని ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రత్యభిజ్ఞ కలగాలి అంటే ఒకానొక సందర్భంలో నీకు ఏవో అనుభవాలుండాలి. ఆ కర్మ జరిగిపోయుండొచ్చు. ఆ అనుభవము అయిపోయుండొచ్చు. కానీ అది వాసనగా, సంస్కారంగా నీలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ అది జ్ఞాపకంగా, స్మృతిగా పైకొస్తుంది అని చెప్తూ ఉన్నారు. దాని గురించి చాలా లోతుగా విచారణ చేస్తూ ఉన్నాము. దాన్నిక్కడ కొంత చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. దాన్నే మన పోతన గారు రాసిచ్చారు. ఈ మనసేదున్నదో అది అననుభూతార్థంబు అయి ఉంటే మాత్రం గోచరింపజాలదు. అసలు నీకు ఏ అనుభవము లేనే లేదనుకో. అది నీకు తెలియడమన్నది జరగనే జరగదు. అనుభవం లేకపోతే స్మృతి కలగదు. అనుభవం లేకపోతే స్మరణ కలగదు. జ్ఞాపకం లేకపోతే గుర్తుకు రాదు. నీకు ఒక విషయం గురించిన జ్ఞానం కలిగితే అది జ్ఞాపకంగా ఉంటుంది. అది మళ్ళీ గుర్తుకొస్తుంది. నీకొక విషయం గుర్తుకొచ్చింది. ఒక విషయాన్ని నువ్వు చూసావు, విన్నావు, అనుభవించావు అంటే ఇంతకు ముందు నీలో ఆ జ్ఞాపకము, అనుభవము ఆల్రెడీ ఉన్నది అని అర్థం. అందుకనే ఆత్మానుభవం నువ్వు సాధించగలవు. ఎందుకు అంటే ఆత్మ నువ్వే గాబట్టి, నీ అనుభవం నీకెప్పుడూ ఉంటుంది గాబట్టి, నువ్వు దాన్ని పొందడము పెద్ద విషయం గాదు. అవి పక్కన బెడితే గూడా అనాత్మ విషయాలైనా సరే, నువ్వు ఏవి వింటున్నావో, చూస్తున్నావో,
అర్థం చేసుకుంటున్నావో, చదువుకుంటున్నావో, తెలుసుకుంటున్నావో, అనుభవిస్తున్నావో ప్రతివి కూడా ఇంతకు ముందు నువ్వు చేసే ఉన్నావు గాబట్టే, ఇప్పుడు మళ్ళీ నీకవన్నీ అనుభవాలుగా వస్తూ ఉన్నాయి. కొత్తగా ఏదీ రాదు. నువ్వు ఇంతకుముందు అనుభవించనిది కొత్తగా ఇప్పుడు సాధించేది ఏదీ లేదు. ఈ మనసే వీటన్నింటికి కారణము. పురుషులకు శుభాశుభ నిమిత్తంబులైన పూర్వాపర దేహంబులను ప్రకాశింపంచేయుచుండును. ఈ మనసు వల్లే దాన్ని బట్టే నెక్స్ట్ జన్మ ఎట్లా వస్తుంది అని నువ్వు గెస్ చేయొచ్చు. నీ మనసు ఇప్పుడు ఎట్లా ఉన్నదో చూసుకుని, దీన్ని బట్టే నీకు తర్వాత జన్మ వస్తుంది అని నువ్వు కనిపెట్టాలి. ఈ విషయము విశ్వసించడము చాలా అవసరం. ఇది ఫండమెంటల్. ఎందుకు దీన్ని నమ్మాలి అంటే, ఇప్పుడు నీ మనసు ఎట్లా ఉన్నదో దీన్ని బట్టే నీకు నెక్స్ట్ జన్మ వస్తుంది అని నమ్మడం ఎందుకు అవసరము అంటే, ఒకవేళ నువ్వు ఇవే ఆలోచనలు చేస్తూ భగవద్గీతలు, భాగవతాలే చదువుతూ వెళ్ళావు అంటే, మళ్ళీ ఇవే చదువుతూ జన్మ తీసుకుంటావు. ఒకవేళ భగవద్గీత లేదు, భాగవతం లేదు, ఎంతసేపు కోరికలతోటే ఉన్నావు, అజ్ఞానంలోనే ఉన్నావు, మూర్ఖంగా పట్టుదలలతో ఉన్నావు, కోపాలతో ఉన్నావు అంటే, మళ్ళీ దానికి సరిపోయే జన్మలే తీసుకుంటావు. ఒకవేళ నువ్వు కోరికలు లేవు, భగవద్గీత, భాగవతం చదవాలి అని లేదు, ప్రాపంచికమైన కోరికలు లేవు. అసలు ఏ రకమైన కోరికలు లేవు. నీకు గ్రామ్య సుఖాల మీద కోరిక లేదు. నీకు భాగవతాదులు చదవాలన్న కోరిక లేదు. కేవలం నీ స్థితిలో నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అంటే, అట్లానే వెళ్ళిపోయావంటే, ఇంక మళ్ళీ మనసు లేదు. అది నశించి ఉన్నది కదా! లయమైపోయి ఉన్నది గాబట్టి మళ్ళీ జన్మ ఉండదు. ఇంత ముఖ్యమైన విషయం గాబట్టే మనం జాగ్రత్తగా దీన్ని విచారణ చేయవలసి ఉంటుంది. ఎట్లా ఉండాలి అంటే, పనులన్నీ మానేసి మొద్దులాగా పడుంటే, మళ్ళీ తమో గుణంతో మొద్దుల్లాగానో, చెట్లలాగానో పుట్టవలసి వస్తుంది. అయితే మొద్దులాగా కాదు, యాక్టివ్‌గానే. కానీ కర్మలు లేకుండా. యాక్టివ్, క్వైట్, యాక్టివ్, క్వైట్ కాంబినేషన్ సాధించాలి. చైతన్యవంతమైన మౌనం. మనం చైతన్యంతో యాక్టివ్‌గా ఉండాలి. కానీ మౌనంగా ఉండాలి. క్వైట్‌గా ఉండాలి. అట్లాంటి కాంబినేషన్‌తో ఉండి అట్లానే వెళ్ళిపోయామంటే ఇంక మళ్ళీ వచ్చేది లేదు. నా స్థితిలోనే ఉన్నాను కాబట్టి అక్కడే ఉంటాను. పునర్జన్మ ఉండదు. కానీ యాక్టివ్ క్వైట్‌నెస్ లేదు. డల్‌గా, క్వైట్‌గా ఉన్నాను అంటే తమోపూరితమైన జన్మలొస్తాయి. ఓన్లీ యాక్షన్ ఉంది. మొత్తం యాక్టివ్‌గా ఉన్నాను. క్వైట్‌గా ఉండడం అన్నది లేదు అంటే కర్మలతో ఉన్న జన్మలొస్తాయి మళ్ళీ రజోగుణంతో. అందుకని ఈ విషయాన్ని నమ్ము ఫస్ట్. స్టెప్ 1 విశ్వసించు, నమ్ము. స్టెప్ 2 నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు మాక్సిమం టైమ్ అని ఆలోచన చెయ్యి. నువ్వు చేసే ఈ శుభాశుభ నిమిత్తాల వల్లే తర్వాత జన్మలుంటాయి. కాబట్టి ఏమి చేస్తున్నావో చూసుకుని చెయ్యి. ఈ మనంబునందు అదృష్టము, అశ్రుతము, అర్థము స్వాప్నాదికమందు తోచును అంటివేని అది దేశకాల క్రియా ఆశ్రయంబని తలంపందగును. అవునండి. అంతా బాగుంది గురువుగారు. అసలు ఏదో ఒక అనుభవము ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చూడకపోతే, వినకపోతే అటువంటివి నీకు మళ్ళీ జ్ఞాపకాలుగా రావు. నీకు గుర్తులుగా రావు అంటే వస్తాయి గదండీ! అప్పుడప్పుడు నేను నిద్రపోయినప్పుడు ఏవేవో ప్లేసెస్‌కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. ఎవరెవరితోటో మాట్లాడినట్టు, ఏంటేంటో చేసినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా నేనెప్పుడు వాటిని చూడలేదు గదా! ఎప్పుడూ వినలేదు. ఎప్పుడూ అనుభవించనివి కూడా కలల్లో వస్తాయండి అంటే వచ్చిండొచ్చు. నువ్వు వాటిని ఎప్పుడో ఏదో సమయంలో, ఏదో జన్మలో ఎప్పుడో ఒకప్పుడు వాటిని అనుభవించి, చూసి, వినే ఉంటావు. అవి ఆ మనసన్న ఉపాధిలో అట్లానే ఉంటాయి. దానిష్టం వచ్చినప్పుడు పైకొస్తాయి. కాబట్టి అవన్నీ మనసుని ఆశ్రయించి ఉంటాయి. వాటికి సమయము, దేశము, కాలము వాటికి దేశము, కాలము, క్రియలు కూడి వచ్చాయి అంటే పైకొస్తాయి. ఆ టైము, ఆ ప్లేస్, ఆ ఎఫర్ట్ కూడి వచ్చాయంటే కలిసొస్తే, ఇంకా మనసులో ఉన్న ఆ జ్ఞాపకము వెంటనే పైకొస్తుంది. ఎప్పుడైతే దేశము లేదు, కాలము లేదు, క్రియ లేదు అన్నీ మాయమైపోయాయో, అప్పుడు ఆత్మ మాత్రం పైకొస్తుంది. అది విషయం. నీకు ఏదో జ్ఞాపకమొచ్చింది అంటే ఎప్పుడో ఒకప్పుడు దాని గురించిన ఎరుక ఉండే ఉంటుంది.
జాగ్రత్త అవస్థలో నువ్వు చూస్తున్నవి, వింటున్నవి, అనుభవిస్తున్నవైనా సరే, స్వప్నావస్థలో చూస్తూ, వింటూ, అనుభవిస్తున్నవి ఏవైనా సరే, ఎప్పుడో ఒకప్పుడు నీకు అనుభవంలో ఉండే ఉండాలి. అవన్నీ నీలో జ్ఞాపకాలుగా నిలబడి ఉండాలి. అవన్నీ ఇప్పుడు నీకు గుర్తుకొస్తూ ఉంటాయి. జాగ్రత్త అయినా అంతే, స్వప్నమైనా అంతే. కానీ ఎప్పుడైనా సరే దేశకాల క్రియలన్నీ లయమైపోయి ఉన్నాయి అంటే మాత్రం ఆత్మ ఒక్కటే ఉంటుంది గాబట్టి, అప్పుడు ఇంక జ్ఞాపకాలన్నీ అనాత్మ జ్ఞాపకాలేవి ఉండవు. నీ పాటికి నువ్వుంటావు. అప్పుడింక జన్మలు లేవు. ఈ సమస్త విషయంబులు క్రమానురోధంబున మనంబునం చేసి భోగ్యంబులగును. ఈ సమస్త విషయాలేవున్నాయో, నేను నయాగరా ఫాల్స్ చూడ్డానికెళ్ళాను. నేను వంకాయ కూర తిన్నాను. నేను వాడితో మాట్లాడాను. భాగవతం చదువుకున్నాను. పొద్దున మనసు బాలేదు. మధ్యాహ్నం చాలా బాగుండా. ఇట్లాంటివి విషయమైనా సరే, ఏ విషయమైనా సరే టీవీలో చూస్తూ ఉన్నవి ఏంటో డిస్కవరీ ఛానెల్‌లో నువ్వు విచిత్రమైన కొత్త రకం చేపని చూసావనుకో ఫర్ ద ఫస్ట్ టైమ్. ఈ జన్మకి ఈ దేహంతో ఇప్పుడు నువ్వు దాన్ని ఫస్ట్ టైమ్ చూసాను. ఇంతకు ముందు నేను చూడలేదు. అపూర్వం అని నువ్వు అనుకున్నా గూడా, ఎప్పుడో ఒకప్పుడు నీ మనసులో అది నీ మనసంటే ఉపాధి. నీ లింగదేహము సూక్ష్మ రూపము ఏదున్నదో మనస్సు, అందులో ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఆ రూపము ఉండే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టీవీలోనైనా సరే కనిపిస్తుంది. నువ్వు న్యూస్ పేపర్‌లో విన్నాను, టీవీలో చూసాను, బుక్‌లో చదివాను, మనసులో ఊహించానంటే ఇవెక్కడైనా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక జన్మలో ఆ అనుభవము ఉండి తీరాలి. ఆ జ్ఞాపకము ఉండి తీరాలి. లేకపోతే నువ్వు టీవీలో గూడా చూడలేవు, నువ్వు బుక్‌లో గూడా చదవలేవు, మనసులో ఊహించలేవు. కుదరదు. ఏ విషయమైనా సరే సమస్త విషయాలు ఇంతకు ముందు నేను చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ చూస్తున్నానని నీకనిపించొచ్చు ఈ రూపంలో, ఈ జన్మలో. కానీ నీకవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టే నీకవి పైకొచ్చి తెలుస్తున్నాయి. క్రమానురోధం, అనురోధం అంటే కోరిక. క్రమంగా నీకు కోరికను బట్టి నీ మనస్సులో ఏవేవి ఉన్నాయో దానికి అనుగుణమైన భోగ్యాలు ప్రమదల్లాగా ఈ జగత్తంతా బయలుదేరొస్తుంది. నువ్వు డిస్కవరీ ఛానెల్ జూడు, నువ్వు హిస్టరీ ఛానెల్ జూడు, నువ్వు ఏమైనా జూడు. నువ్వెక్కడ ఏది చూసినా, ఏ న్యూస్ చూసినా, ఏమి చేసినా అవన్నీ నీలో నుంచే వస్తాయి. నీలోనే నీ మనసులో ఎప్పుడో, ఎక్కడో జ్ఞాపకంగా ఉండి ఉంటాయి. అవిప్పుడు ఈ రూపంగా పైకొస్తాయి. వేరే అవకాశం దానికి లేనే లేదు అని చెప్తూ మరియును సుమహిత శుద్ధ సత్వగుణ శోభితము సరసీరుహోదరోత్తమ గుణచింతనా పరము ధన్యమునైన మనంబునందు గురమణ సుధాంశునందు ఉపరాగమునన్ దివితోచు రాహు చందమునను గోచరంబగును ఉదారతన్ ఈ అఖిల ప్రపంచము. నువ్వు ఇంక గుణాలన్నీ పక్కన పెట్టి శుద్ధ సత్వంలో ఉండిపోయావనుకో, శుద్ధ సత్వం గూడా గుణమే అనుకో. కానీ కనీసం రజో, తమో గుణాలు వాసన మాత్రంగా గూడా లేకుండా కంప్లీట్‌గా సత్వము శుద్ధంగా దాని పాటికి ఉన్నదనుకో, నీ చిత్తం నిజంగా శుద్ధం అయి ఉన్నదనుకో, ఆ రకంగా ఉన్నప్పుడు అందులో ఎందుకంటే అది చిత్తము. చిత్తం వాసుదేవం గాబట్టి సరసీరుహోదరుడు కనిపిస్తాడక్కడ. ఆ చిత్తము వాసుదేవంగా తెలుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు అదే గుణాలు దాన్నే చింతనము, ఆలోచన చేయడము, అదే పరత్వంతో ఉంటాయి. అటువంటి ధన్యమైన ఆత్మధనాన్ని పొందేందుకు అర్హతతో కూడి ఉన్న మనసేదున్నదో అప్పుడు, ఓ భూరమణ ఓ రాజా, సుధాంశునందు ఈ జగత్తు, ఈ అఖిల ప్రపంచం నీకెట్లా కనిపిస్తుందో తెలుసా? సుధాంశుడు చంద్రుడున్నాడనుకో, ఏదో ఉపరాగం ఉన్నది. గ్రహణం పట్టిందనుకో, చంద్రగ్రహణం ఉన్నదనుకో. చంద్రగ్రహణం రోజు ఆకాశంలో అదిగో చంద్రుణ్ణి రాహువు గ్రసిస్తున్నాడు అనుకుంటావు. ఎంతవరకు? అజ్ఞానంలో ఉన్నంత వరకు నువ్వు భూమి మీద నిలబడి తలెత్తి పైన ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నంత వరకు ఆ రోజు చంద్రగ్రహణము. కాబట్టి అదిగో రాహువు చంద్రుణ్ణి గ్రసిస్తున్నాడు అని నీకు తోస్తూ ఉంటుంది. నీ మనసుకి, నీ బుద్ధికి అట్లా అర్థమవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రజోతమో గుణాలు లేకుండా నీ మనసు చిత్తమై ఉన్నదో, శుద్ధమై ఉన్నదో, సత్వమై ఉన్నదో,
శాంతమై ఉన్నదో, స్వచ్ఛమై ఉన్నదో, అటువంటి స్థితిలో నీకు అదే విషయం ఎట్లా తెలుస్తుందంటే, చంద్రుడి పాటికుంటాడు. చంద్రుడికి గ్రహణం పట్టడం అన్నది లేదు. రాహువు లాంటిదొచ్చి చంద్రుడిని పట్టడము, రాహువు లాంటిదొచ్చి సూర్యుడిని పట్టడము, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యుడిని పట్టేదేంటి? చంద్రుడిని పట్టేదేంటి? అవి వాటి పాటికి అవి ఉంటాయి. అయితే గ్రహణం వచ్చినట్టుగా, ఏదో వేరే గ్రహం దాన్ని మింగేసినట్టుగా అనిపించడం అంతా మిథ్యాభూతము. అట్లానే ఈ ప్రపంచమంతా గూడా మిథ్యా అని తెలుస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నవాడికి. అట్లా లేని వాడికి ఏవేవో విషయాలన్నీ నిజంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి మనసుకి ఆ ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, మనసులో ఆ కోరికలు, అనురోధాలున్నాయి గాబట్టి, ఆ భోగ్యాలు అదిగో సూర్యుడున్నాడు, ఏదో రాహువు పడుతూ ఉంటే గ్రహణం నేను జూసాను, ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను. అదిగో యూట్యూబ్‌లో పెట్టుకున్నాను, అందరూ లైక్స్ చేశారు అని ఇవన్నీ ఆ భోగ్యాలన్నీ, అనుభవాలన్నీ ఇంటికొస్తాయి. చంద్రగ్రహణం జూసాను ఎంత బాగుందో! చంద్రుడు ఇంత పెద్దగా ఉండే, గ్రహణం పడుతూ ఉంటే కొంచెం కొంచెంగా రాహువు నిజంగా ఇట్లా మింగుతూ ఉంటే మొత్తం అంతా చీకట్లు కమ్మేసి, తర్వాత మొత్తం మింగిన తర్వాత దాని చుట్టూ ఓన్లీ లైట్ ఏదో వలయంలాగా ఉండి, తర్వాత మళ్ళీ వదిలిపెట్టేస్తే చంద్రుడు ఎంత అందంగా ఉండెనో! ఇట్లాంటి అనుభవాలన్నీ ఎందుకొచ్చాయి? నీ మనసులో ఆ కోరికలున్నాయి. వాటి తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలే క్రమంగా నీలో ఇట్లా బయటపడి కనిపిస్తూ ఉంటాయి. అవి లేకపోతే, ఆ అనుభవం లేకపోతే ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ అవి పైకి రావు. కానీ ఎప్పుడైతే నీ జ్ఞానం కలిగిందో ఇటువంటి విషయాలుండవు. ఎందుకంటే నీకు అనురోధాలు, కోరికలు లేవు గాబట్టి భోగ్యాలుండవు. నీకప్పుడు ఉండేదేమి? ఇదంతా మిథ్య అని తెలుస్తూ ఉంటుంది. అని వెండియును ఇట్లనియే ఇంకేం చెప్తున్నారంటే గురువుగారు, లింగదేహానికి కర్తృత్వ భోక్తృత్వాలు స్థూల దేహ ద్వారకంబులగుటం చేసి, స్థూల దేహ వినాశంబు కలుగన్ జీవునకు కర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటం చేసి, ముక్తి కలుగును అంటివి ఏని? నీకింకో క్వెషన్ రావచ్చు ప్రాచీన బర్హి. లింగదేహం ఉన్నదనుకో అంటే మనసు. దానికే కర్తృత్వం, భోక్తృత్వం. అది నేను తింటాను అనుకుంటుంది, తింటుంది. అమ్మ తిన్నాను ఎంత బాగుంది అనుకుంటుంది. అయితే నేను తింటాను అని అనుకోవడం, యాక్చువల్‌గా తినడము, ఆ తిన్నది అనుభవించడం ఇవన్నీ స్థూల దేహం ద్వారానే చేస్తుంది గదా అది. మన మనసు మామూలుగా మనసు దాని పాటికది దానికేమైనా నోరుందా? చెయ్యుందా? కడుపుందా? కన్నుందా? దానికేముంది? ఏమి లేవు. కడుపులు, కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ మన స్థూల దేహానికున్నాయి. అవన్నీ నోరు బెట్టుకొని అన్నం తింటే మనసు అనుభవిస్తుంది కాబట్టి, మనసు డైరెక్ట్‌గా అనుభవించడం, కర్మలు చేయడం చేయలేదు. స్థూల దేహం ద్వారా చేస్తుంది కాబట్టి. ఆ స్థూల దేహం పోతే ఇంకప్పుడు కర్తృత్వ, భోక్తృత్వాలు కూడా పోతాయి కదా! నువ్వేమన్నావంటే, గురుగారు ప్రాచీన బర్హిగా నేను ఉండి కర్మలు చేశాననుకోండి, ప్రాచీన బర్హి చచ్చిపోతే కర్మలు గూడా అయిపోయినాయి గదా! లేని కర్మలకి ఇంకేమండి అనుభవాలుండవు గదా! అంటే, కాదురా మనసుంటుంది. ఆ మనసే పోయి ఇంకొక రూపాన్ని వెతుక్కుంటుంది. ఇంకా ఆ రూపంతో మళ్ళీ ఇవే కర్మలకి తగినవి ఏవో జేస్తూ అదేదో అనుభవాలు పొందుతుందని జెప్పావు సరే గాని, అయితే మనసు డైరెక్ట్‌గా ఏది చేయలేదు. దేహం ఉండాలి గదా! దేహం పోయినప్పుడు, ఆ దేహంతో ఉన్నంత వరకు చేసిన కర్మలు గూడా క్యాన్సెల్ అయిపోవాలి గదా! ఇంకా. మళ్ళీ ఏవో ఉన్నట్టుగా బ్యాలెన్స్ ఎందుకంటే మళ్ళీ అనుభవాలు అనవసరం గదా! అని నువ్వు అంటావేమో నీకొక మాట చెప్తాను. దీని పేరే ముక్తి అనుకుంటావేమో కూర్చొని. ఇప్పుడు మనసైతే అయింది అనుభవించేది. కానీ అది దేహంతో, స్థూల దేహంతో అనుభవిస్తుంది గాబట్టి, స్థూల దేహం పోతే ఆ కర్మలు గూడా క్యాన్సెల్ అయిపోయినాయి. కర్మలు లేవు గాబట్టి ఇంకా ముక్తి మనకి మోక్షం అని అనుకుంటున్నావేమో కాదు. ఈ స్థూల దేహ సంబంధము జీవుని యందు బుద్ధి, మనో, మోక్షార్థ గుణ వ్యూహ రూపాది లింగ శరీర భంగ పర్యంతంబు కలుగుచూ ఉండును. ఈ స్థూల దేహంతోటి మనకు సంబంధం ఎంత వరకు ఉంటుంది? ఈ బుద్ధి, మనస్సు, మోక్షం కావాలన్న కోరికలు, ఈ గుణాలు, ఆ వ్యూహాలు, ఈ రూపాలు, ఆ లింగాలు, శరీరాలు ఇవన్నీ ఏవేవి ఉన్నాయో,
ఈ మొత్తం భంగం అవ్వాలి. బుద్ధి, మనస్సు, మోక్షం కావాలన్న కోరికలు, గుణాలకు తగులుకొని ఉండాలన్న కోరికలు ఇవన్నీ మనసుకి సంబంధించిన విషయాలు. ఈ మనస్సు భంగం కాలేదు. మనస్సు ఇంకా ప్రవర్తిస్తూనే ఉన్నది అంటే, అంతవరకు అది రూపాలు పుచ్చుకుంటూనే ఉంటుంది. అది రూపాలు పుచ్చుకుంటే జన్మలుంటూనే ఉంటాయి. మనస్సు నశించనంత వరకు, మనసున్నంత వరకు జన్మలుంటాయి. మనస్సు నశిస్తేనే జన్మలు లేకుండా పోతాయి. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే బాడీతో మాత్రమే గదా అనుభవాలుంటాయి. బాడీ లేకపోతే అనుభవాలు లేవు అంటావు గదా! దానికి ఇంకొక రకంగా ఆలోచన చేద్దాము. బాడీలతోటే అనుభవాలు ఉంటాయి. స్థూల దేహాలు ఉండి తీరాలి అనుభవానికి అని చెప్తున్నావు గదా! స్థూల దేహం లేకపోయినా గూడా అనుభవం ఉంటుంది తెలుసా? నువ్వేం చెప్తున్నావు? మనస్సు అనుభవించాలంటే మనసుకి బాడీ పార్ట్స్ లేవు గదండీ! దానికి నోరు, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు ఇటువంటివన్నీ లేవు గాబట్టి అది సొంతంగా అనుభవాన్ని పొందలేదు. స్థూల దేహంతో మాత్రమే అది దాని ద్వారా అనుభవాలు పొందుతుంది. కాబట్టి ఇది లేకపోతే దానికి ఆ కర్మలు గూడా అంటుకోవని నువ్వు చెప్పావు గాని కాదు. స్థూల దేహం లేకపోయినా సరే, మనస్సు కర్మలు చేస్తూనే ఉంటుంది. అనుభవాలు పొందుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను జూడు. సుషుప్తి మూర్ఛాదులయందునో, ఇష్ట వియోగాది దుఃఖమందును అహంకారంబు కలిగియుండును. అది ఇంద్రియోపహతింజేసి అమావాస్యనందలి చంద్రుడునుబోలే తరుణ పురుషునకు గర్భ బాల్యావస్థలయందు ఇంద్రియ పౌష్కల్యంబు లేకుండుటం చేసి ఏకాదశ ఇంద్రియ స్ఫురణ సమర్థంబైన అహంకారంబు గర్భాదులకు ప్రకాశింపని సంతంబున తోపకుండును. 2, 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సుషుప్తి నువ్వు గాఢ నిద్రలో ఉన్నావనుకో, అప్పుడు స్థూల దేహము అక్కడే ఉన్నా కూడా నీకేమైనా కర్మలున్నాయా? నీకేమైనా అనుభవాలున్నాయా? చెప్పు. స్థూల దేహం ఉంటే అనుభవాలుంటాయి. స్థూల దేహం ఉంటే కర్మలుంటాయని చెప్తున్నావు గానీ, స్థూల దేహం అక్కడే ఉన్నది. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు సుషుప్తిలో. నీకు కర్మలు గాని, అనుభవాలు గాని ఉన్నాయా అప్పుడు? లేవు గదా! ఎందుకు లేవు? మనసు అబ్సెంట్ అయింది గాబట్టి. మనస్సు లేదు గాబట్టే కర్మలు లేవు, అనుభవాలు లేవు. పోనీ ఇంకొకటి చూద్దాము. మూర్ఛ, కోమాలో ఉన్నావనుకో. కోమాలో ఉన్నప్పుడు కూడా బాడీ ఉంటుంది. స్థూల దేహము. ఆ స్థూల దేహాన్ని బెట్టుకొని నువ్వేమైనా అనుభవాన్ని పొందుతున్నావా? ఏమైనా కర్మలు జేస్తున్నావా? లేదు గదా! ఇష్ట వియోగం వల్ల కలిగే దుఃఖము. నీకు చాలా ఇష్టమైందేదో నీకు దూరమవుతే, దానివల్ల కలిగే దుఃఖము అట్లాంటివన్నీ ఎప్పుడుంటాయి? నీ అహంకారం అంటే మనసు అహంకారంగా యాక్టివేట్ అయ్యి ఉన్నప్పుడు, ఆ మనసు అక్కడ తగులుకుని ఉన్నప్పుడే నేను అన్న అహంకారంతో ఆ దేహము లేస్తేనే అనుభవాలు ఆ దేహంతో కలుగుతూ ఉంటాయి. అయితే సుషుప్తిలో దేహం ఉండి గూడా అనుభవం లేదు, కర్మ లేదని జెప్పాను గదా! నిద్రలో అంటే కలల్లో ఉన్నప్పుడు దేహంతో సంబంధం లేకుండా కర్మలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. చూసావా? ఈ 2 అవస్థల్ని బెట్టుకొని ఆలోచన జేసుకో ఎంత డిస్‌కనెక్టెడ్ విషయాలో. స్థూల దేహము, మనస్సు ఒక్కటి గాదు. ఆ 2 కలిసేమి ప్రవర్తించవు. 2 వాటిష్టం వచ్చినట్టు పనిజేస్తుంటాయి. మనసుకి స్థూల దేహంతోటి సంబంధం గూడా లేదు. మనసుకి స్థూల దేహం ఉండవలసిన అవసరం లేదు. దానిష్టం అది కర్మలు జేసి అనుభవాలు పొందొచ్చు అని ఎగ్జాంపుల్ చూడాలి అంటే కలను జూడు. కలలో నీ స్థూల దేహం ఇక్కడ పడి మొద్దులాగా నిద్రబోతుంటే గూడా, అది దానిష్టం వచ్చిన పనులన్నీ జేస్తూ అనుభవాలన్నీ పొందుతూనే ఉంటుంది కలల ప్రపంచంలో. అట్లానే సుషుప్తిలో దేహం అక్కడే ఉంటే గూడా, మనస్సు లేదు గాబట్టి, దానికి ఏ కర్మ లేదు, ఏ అనుభవము లేదు. నీకేం అర్థమైతుంది దీనివల్ల? స్థూల దేహంతో కర్మలు, అనుభవాలకు సంబంధం లేదు. స్థూల దేహం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ప్రాచీన బర్హి అన్న స్థూల దేహం నశిస్తే గూడా, ప్రాచీన బర్హిలో ఉపాధిగా ఉన్నదేదున్నదో, ఆ సూక్ష్మ దేహము, ఆ మనస్సు అంటే మొత్తం ఈ వాసనలు, ఈ సంస్కారాలన్నీ ఏవి ఉన్నాయో ఆ మూట, సంస్కారాల మూట అదే మళ్ళీ ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది. మళ్ళీ సంస్కారాలన్నీ ఇట్లే ఉన్నాయి గాబట్టి, ఈ వాసనలతోటే అది మళ్ళీ దేహాలు పొంది, మళ్ళీ ఏ కోరికలు తీర్చుకోవడానికి అది బయలుదేరిందో, దానికి తగిన రూపాన్ని పొంది, అనుభవాలు పొందుతూ ఉంటుంది. తెలుస్తున్నదా?
ఇంద్రియ ఉపహతం చేసి అమావాస్య యందు చంద్రుడిలాగా ఇంద్రియాలు పని చేయలేదనుకో, అంటే ఇంద్రియాలు ఉండాలండి. నువ్వు సుషుప్తి లేపోతే మూర్ఛ అంటే కోమా అన్నావు గానీ, ఇంద్రియాలు పనిచేస్తున్నాయనుకోండి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే అప్పుడు దాంతో అనుభవాలు పొందొచ్చండి, కర్మలు చెయ్యొచ్చు అంటావా? అయితే ఇంకొక మాట చెప్తాను. ఏదో పిల్లవాడు గర్భంలో ఉన్నాడనుకో, వాడికి ఏమి కర్మలున్నాయి, ఏమి అనుభవాలున్నాయి? పోనీ వాడు బాల్యావస్థలో ఉన్నాడనుకో 1, 2 ఇయర్స్. 1, 2 ఇయర్స్ వరకు గూడా వాడికి ఏమి కర్మలున్నాయి? వాడికి ఏమి అనుభవాలుంటాయి? ఏమి జ్ఞాపకాలున్నాయి చెప్పు? ఉండవు. ఎందుకు? అమావాస్యలోని చంద్రుడిలాగా మనసు ఇంకా వికసించలేదు కాబట్టి. మనస్సు పూర్ణ చంద్రుడిలాగా పూర్తిగా వికసించిందంటే వాడు తరుణ వయసులోకొస్తాడు. వాడప్పుడు ఏదో ప్రీ టీన్‌లోకొస్తాడు. ఆ టైంలో వాడికి అన్ని జ్ఞాపకాలుంటాయి. అప్పుడు కూడా అంతంత మాత్రం యవ్వనంలో ఉన్నప్పుడు చాలా జ్ఞాపకాలుంటాయి. వాడు కడుపులో ఉన్నప్పుడు మొత్తం బాడీ పార్ట్స్ ఉన్నాయి గదా! వాళ్ళ అమ్మ వాడిని ప్రసవించే కన్నా ముందు, డెలివరీ కన్నా ముందు అన్ని బాడీ పార్ట్స్ ఉండి గూడా వాడికి ఏమి కర్మలుండవు, వాడికి అనుభవాలుండవు. కాబట్టి జ్ఞాపకాలుండవు. వాడు కడుపులో ఉండి ఏం చేసాడు అవన్నీ. పుట్టిన తర్వాత కొన్నాళ్ళ వరకు వాడేం చేసాడు, ఏమి అని వాడికి జ్ఞాపకాలుండవు. వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిందే, ఫోటోలు చూపించాల్సిందే గానీ, వాడెక్కడికెళ్ళాడు, ఏమి చేసాడని వాడికి తెలీదు. ఎందుకు? వాడి మనసప్పుడు ఇంకా తయారవ్వలేదు. అవుతూ ఉన్న మనసు పూర్తిగా తయారవ్వలేదు. ఎప్పుడైతే మనసు పూర్తిగా తయారయిందో, అప్పుడు ఇంక అన్ని వాసనలు పెట్టుకుంటూ ఉంటుంది. రకరకాల జ్ఞాపకాలు అందులోంచి బయటికొస్తూ ఉంటాయి. నువ్వు ఇవన్నీ పెట్టుకొని నీకు ఎగ్జాంపుల్స్ నీకే తెలుసు కదా! నీ గురించే. నువ్వు ఆలోచన జేసుకో. ఇంద్రియం ఎప్పుడైతే పుష్కలంగా పెరిగిందో, అప్పుడు అందులో అన్ని కర్మలు ఉంటాయి, అన్ని అనుభవాలుంటాయి, అన్ని జ్ఞాపకాలుంటాయి, అన్ని స్మృతులుంటాయి. పుష్కలంగా ఇంద్రియాలంటే మనస్సు పెరగలేదనుకో, ఏకాదశ ఇంద్రియాలు మొత్తం అన్నీ పెరిగితే, మనసుతో పాటు తగులుకున్న ఇంద్రియాలన్నీ ఉంటే, అప్పుడు అహంకారంతో ఉండి, వాళ్ళు నేనిది చేస్తున్నాను, ఇది అనుభవాన్ని పొందాను అని వాడు ఆలోచన చేసుకోవచ్చు. లేకపోతే గర్భంలో ఉన్న పిల్లలకేం తెలుస్తుంది? అట్లానే చంద్రుడు అమావాస్య నాడు ఏం ప్రకాశిస్తాడు? అట్లానే వీడి బుద్ధికి ఏ ఆలోచనలు ప్రకాశించవు. స్థూల దేహ విచ్ఛేదకంబు లేకుండుటం చేసి వస్తుభూతార్థంబు లేకున్నను ఈ సంసారంబు విషయంబులందు ఆసక్తుండై జీవుడు స్వాప్నిక అనర్థ ఆగమనంబునన్ బోలె నివర్తింపదు. ఈ స్థూల దేహ విచ్ఛేదంతోటి సంబంధం లేకుండా వస్తువులన్నీ ఏవో అనర్థాలన్నీ మనకు నిద్రలో, కలల్లో కనిపిస్తూ ఉన్నట్టుగా, సంసారంలోని విషయాలలో ఆసక్తుడై వీడు ఒకవేళ ఉన్నాడు అంటే, లేని వస్తువులన్నీ ఉన్నట్టుగా అవన్నీ నిజంగానే ఉంటూ ఉంటాయి. నివర్తించడం కుదరదు. ఒకవేళ వాడు స్థూల దేహంతో కనెక్షన్ కట్ జేసుకోలేదు, సూక్ష్మ దేహాన్ని అర్థం చేసుకోలేదు, సంసార విషయాలతోటే తగులుకుని ఉన్నాడు అంటే, స్వప్నంలో చూసిన పదార్థాలు నిజంగా యథార్థంగా లేనే లేవు గదా! స్వప్నంలో ఏవో చూస్తావు, తింటావు, వింటావు, ఏంటేంటో చేసినట్టుంటాయి. అవి నిజంగా ఉన్నాయా? లేవు గదా! అయినా కూడా అదుంటుంది. నిజంగా అవన్నీ లేకపోయినా గూడా కల అట్లనే నడుస్తూనే ఉన్నట్టే, నిజంగా ఈ జాగ్రత్తలో గూడా ఏవీ లేకపోయినా గూడా, ఇవన్నీ గూడా అనాత్మలు, అనర్థాలు, మిథ్యాభూతాలయినా గూడా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. నువ్వు ఈ జాగ్రత్త అన్న కలలో నుంచి, ఈ జన్మలో నుంచి నువ్వు బయటపడలేవు. ఈ జన్మకి నువ్వు బయటపడలేవు. ఈ జన్మకి నువ్వు బయటపడలేవు. ఈ సంసారం నిన్ను వదిలిపెట్టదు. అది నివర్తించదు. అది వెనక్కు తిరగనే తిరగదు. ఎందుకు అంటే నీ మనసు ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు జగత్తు నివర్తించదు. నీ మనసు ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు జగత్తు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఉంటూనే ఉంటుంది జన్మ. నీ మనసు ఎప్పుడైతే నివృత్తి పొందిందో, నీ మనసు ఎప్పుడు లయమైపోయిందో, మనసు లేకపోతే ఏమైంది? ప్రపంచం, జగత్తుండదు. ఈ తీరున పంచతన్మాత్రకంబు, త్రిగుణాత్మకము, షోడశ వికారాత్మకము, విస్తృతంబు అయిన ఈ లింగ శరీరము అధిష్ఠించి చేతనాయుక్తుడైన జీవుడు ఉంటాడు అని చెప్తారు. చైతన్యంతో కూడిన జీవభావంతో ఉన్న పురుషుడు ఈ రకంగా పంచతన్మాత్రలతో, త్రిగుణాలతో,
16 వికారాలు అంటే 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు 15, 16ది మనస్సు. వీటన్నింటితో కలిసి షోడశాత్మకమై ఉన్నదేదున్నదో అది విస్తరిస్తూనే ఉంటుంది. దానితో ఉన్న ఈ లింగదేహము మన మనసని సింపుల్‌గా చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ మనసుకున్న పార్ట్స్ ఏమి అంటే, ఆ మనసుని మహత్తత్వం అని పిలుస్తారు. ఈ మహత్తత్వానికి పంచతన్మాత్రలుంటాయి, త్రిగుణాలు ఉంటాయి, 16 కళలు ఉంటాయి. వీటన్నింటితో కూడి ఉన్నదేదున్నదో ఆ మహత్తత్వము, దాన్ని అధిష్ఠించి చైతన్యంతో కూడి ఉన్న ఆ పురుషుడు ఉంటాడు అని చెప్తారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇదే విచారణ సాగుతూ ఉంటుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒకవైపు మాండూక్యోపనిషత్తు బాగా తెలిసుండాలి. రెండోది మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్న దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మూడోది మన స్వానుభవం. దాన్ని బెట్టుకుని విచారణ చేస్తూ ఉంటే మన వ్యాసుల వారేం చెప్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంటుంది. ప్రయత్నం చేద్దాము. ఈలోగా ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.